హలో అండి, ఈ రోజైతే మీకు ఒక మంచి మేకప్ అయితే చూపిస్తాను. నేనైతే పెంచిల్ కోనకైతే వచ్చాను రీసెంట్ గా మేకప్ చేయడానికి. అయితే బ్రైడ్ కి రిసెప్షన్ అండ్ మ్యారేజ్ లుక్ అయితే క్రియేట్ చేశాను. ఇప్పుడైతే మ్యారేజ్ కి రెడీ చేస్తున్నాను. ఈ క్లయింట్ వచ్చేసి వీళ్ళ మదర్ నన్ను ఇన్స్టాగ్రామ్ లో మన పేజ్ చూసి బుక్ చేసుకున్నారండి. నా మీద చాలా ట్రస్ట్ అయితే ఉందంట వాళ్ళకి. నా వీడియోస్ చూసి వాళ్ళకి చాలా బాగా నచ్చాయంట. ఆ ఆంటీ అయితే 2 లుక్స్ హెచ్డి మేక్ ఓవరే కావాలని చెప్పి అడిగారు. నేనైతే రిసెప్షన్ కి అండ్ మ్యారేజ్ కి కూడా హెచ్డి మేక్ ఓవరే చేశానండి. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో నేనైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ కే మేకప్ చేస్తానని చెప్పి పెట్టున్నానండి. 1 ముహూర్తం లుక్ అయితే నేను జస్ట్ 8,000 కే స్టార్ట్ చేశాను. 8,000 కే చేస్తానని చెప్పేసి హెచ్డి మేకప్ చేస్తాను, అది కూడా నార్మల్ మేకప్ కాదు. సో ఆ ఆంటీ చూసి ఇంత తక్కువ ప్రైజెస్ అని చెప్పేసి ఫస్ట్ అయితే ఎలా చేస్తారో ఏమో, మ్యారేజ్ కోసం కదా అని చెప్పి ఫస్ట్ అయితే అనుకున్నారంట. తర్వాత అయితే నా పేజ్ లో వీడియోస్ చూసి అయితే వాళ్ళు నమ్మి నన్ను అయితే బుక్ చేసుకున్నారు. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి చేసిన తర్వాత వాళ్ళైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నా బ్రైడ్ కి కానీ బ్రైడ్ రిలేటివ్స్ కానీ అందరికి మేకప్ కానీ శారీ డ్రేపింగ్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ చాలా బాగా నచ్చాయి అనమాట. వాళ్ళైతే నాకు ముందుగానే కాల్లో చెప్పారండి, రిసెప్షన్ కి మాకు ఇలాగా లీవ్ హెయిర్ కావాలి, మ్యారేజ్ కి అయితే నార్మల్ గా పూల జడే కదా ఉంటుంది, సో రిసెప్షన్ కి మాకు ఇలా లీవ్ హెయిర్ కావాలి అని చెప్పి అడిగారు. సో దానికోసం అయితే నేను హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే తీసుకెళ్లాను. సో అది పెట్టేసి కర్ల్స్ చేసేసాం అనమాట. బ్యాక్ సైడ్ రిసెప్షన్ లుక్ అయితే అలా క్రియేట్ చేసాము. చూడండి పెళ్లి కూతురు లుక్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇక్కడైతే పెళ్లి కూతురికి వాళ్ళ మేనత్త బాసికం కట్టాలంట. సో అలాగైతే వాళ్ళ ఆచారం అయితే చేస్తున్నారు. మా బ్రైడ్ వాళ్ళ మదర్ అయితే నన్ను ఇంట్లో వాళ్ళ సొంత అమ్మాయిలాగే చూసుకున్నారండి. చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంది అయితే ఇన్స్టాగ్రామ్ లో నాకైతే మెసేజ్ చేస్తున్నారండి మేకప్స్ కోసం. అయితే చాలా మంది అయితే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ కి కూడా ఇప్పుడే ముందుగానే బుక్ చేసుకున్నారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. నా మీద వాళ్ళ నమ్మకం చూస్తుంటే వాళ్ళ నమ్మకానికి తగ్గట్టుగానే నేనైతే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే కలిగించనండి. నేనైతే బ్రైడ్ వాళ్ళు చెప్పిన దానికంటే ముందుగానే వెళ్ళి బ్రైడ్ స్కిన్ టోన్ ఎలా ఉందో చూసి స్కిన్ ప్రిపరేషన్ కూడా నేనే చేసుకుంటాను. వాళ్ళ బిగ్ డే కి మనల్ని ట్రస్ట్ చేసి మరి వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి మనం మంచి అవుట్పుట్ ఇవ్వాలి కదండి. సో అదనమాట. మీకెవరికైనా మేకప్ బుకింగ్స్ కావాలి అనుకుంటే మీ బిగ్ డే కి, మీ మ్యారేజ్ కి కానీ అలాగే సీమంతం కానీ దేనికైనా కానీ మీకు బుకింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన అయితే నా నెంబర్ ఇస్తానండి. మీరు నాకు కాల్ చేసి బుకింగ్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి.